ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లోనూ ఇక్కడ పూర్తి మొత్తంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే మృతుడు ఏదైతే విశ్వేశ్వరాచారికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బీ సంఘం నేతలు కూడా పోలీసులతో వాగ్వాదం జరుగుతూ ఉంది. పోలీసులు కూడా కొత్త అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైతే బీ సంఘం సంబంధించినటువంటి నేతల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఒక బీ సంఘం సంబంధించినటువంటి నేత ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి షర్ట్ ఏ విధంగా చింపేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఆయన భౌతికంగా దాడి చేస్తూ కూడా దూషించినటువంటి పరిస్థితి నెలకొందంటూ ఏదైతే బీ సంఘం సంబంధించినటువంటి నేత ఆరోపిస్తూ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది ఇంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది? పోలీసుల అత్యుత్సాహాన్ని ఎట్లా చూడొచ్చు అంటూ? పోలీసు వాళ్ళు బాగా హైరాణ చేశారు. ఈ ప్రభుత్వం వాళ్ళని చేసి మమ్మల్ని కొట్టడం కూడా జరుగుతుంది. ఆయనని ఎక్కడికి తీసుకుపోతారో తెలియని పరిస్థితి. ఆయనని రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా రాత్రి నుంచి చూసినా కానీ ఏది కూడా మాకు స్పందించట్లేరు, చెప్పట్లేరు, ఏం చెప్పట్లేరు. ప్లస్ మాకు తెలియకుండానే ఆ బాడీని తీసుకెళ్తారు. దానికోసం అని ఆపి మాకు సూపరింటెండెంట్ తోటి మాకు ఒక సమాచారం ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నందుకు అడ్డుకున్నందుకు మమ్మల్ని కొట్టి షర్టు మొత్తం చింపేశారు. బాగా ఇబ్బంది పెట్టారు. ఆయనకు ట్రీట్మెంట్ కూడా చక్కగా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం చాలా దారుణమైన ఇది. బీసీ సంఘాలకు బీసీలకు ఏం చేయలేని పరిస్థితి. ఆ రోజు గెలిచే రోజు చెప్పిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వేరే చెప్పారు. దానికి 42% డిక్లరేషన్ ఇస్తామని ఇవ్వకుండా ఇదంతా చేసి ఎక్కడెక్కడో ఇబ్బంది పెడుతురు. ఈ చాలా వరకు విశ్వేశ్వరసారికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, హెల్త్ బులెటిన్ కావచ్చు, ఏమైనా రిలీజ్ చేసి బంధువులకు కావచ్చు, బీ సంఘం నేతలకు కావచ్చు చెప్పే ప్రయత్నం ఏమైనా డాక్టర్లు కానీ పోలీసు అధికారులు ఏమైనా చేసి? ఎవరు కూడా చెప్పలేదు. రాత్రి వట్టిజానే యాదవ్ గారు ప్లస్ చెరుకు సుధాకర్ డాక్టర్ గారు మేము అందరం కలిసి 2 గంటల టైంలో తీర్మానం 2 గంటల టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని అందులోకి ఎలా కూడా చేయనీయలేదు. ఆపేసిరు, అడ్డుకొని ఏ సమాచారం లేకుండానే ఆయనని ట్రీట్మెంట్ కూడా చక్కగా ఇవ్వకుండా ఆయన చనిపోవడం కారణం సూపరింటెండెంట్ వచ్చి మాట్లాడాలని కోరితే కూడా ఆయన రాలేదు. తీర్మానం మల్లన్న గారు వచ్చి పిలిచినా కానీ రౌండ్ టేబుల్ వేసి లోపల పిలిచినా కానీ రాలేదు. రాకపోగా ఇట్లా బట్టలు చించేసి కొట్టడం మాత్రం జరుగుతుంది. పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. ఒక పక్క ఎమ్మెల్సీ కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే ఉన్నారు. సూపరింటెండెంట్ ఎందుకు రావట్లేదు, హెల్త్ బులెటిన్ ఇప్పటి వరకు ఎందుకు విడుదల చేయలేదు, ఏదైతే డెత్ డిక్లరేషన్ సంబంధించి కూడా అంశాలు ఎందుకు ఇప్పటి వరకు బయట పెట్టలేదు, ఇవ్వలేదు. కావాలని అట్లా చేయాలని చేసిర్రు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు అనిపిస్తుంది మాకు. మీరు చెప్పండి. బీసీలకు సంబంధించి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్టు నుంచి నేటి వరకు కూడా చాలా సమస్యలు సృష్టించింది. ఇప్పుడు కూడా ఏదైతే పోలీసులు కూడా బీ సంఘం నేతల మీద అత్యుత్సాహం ప్రదర్శించడం, ఇట్లా దాడి చేయడం ఎట్లా చూస్తూ ఉంది? ఇది హేయమైన చర్య, ఇది పిరికిపంద చర్య. ఇప్పుడే ఒక 5-10 నిమిషాల కింద ఈశ్వరాచారి తను ఎట్లా ఉన్నాడో హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయకుండా, ఒక సూపరింటెండెంట్ లేకుండా, ఒక డాక్టర్ లేకుండా పోలీసు వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా బాడీని తీసుకొని పోతున్నారు. ఏడికి తీసుకుపోతున్నారు అంటే మార్చురీకి అని అంటారు. అసలు ఎవరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, హెల్త్కి సంబంధించి వాళ్ళ కుటుంబానికి ఏదైనా చెప్పాలి, డెత్ డిక్లరేషన్ అని ఇవ్వాలి. ఏది లేకుండా డాక్టర్ లేకుండా దొంగ దారిన తీసుకొని పోవడం ఇది ఎంతవరకు సమంజసం? అది అడిగితే ఇక్కడ ఉన్న బీసీ వాదుల మీద ఒక 10 మంది పోలీసు వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉన్నారు. ఒకరిని దొరికించుకొని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉన్నారు. ఇది చాలా గలీజు. ఇది తెలంగాణ రాష్ట్రం కూడా అగ్నిగుండం అవుతుంది. బీసీల మీద దాడులు చేస్తే ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖబర్దార్ అని చెప్తున్నాం, హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇస్తానని చెప్పి వెనక్కి తీసుకుంటే 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇవాళ బీసీలు కూడా 42% రిజర్వేషన్లు ఇస్తానని ఆశ చూపించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలలో 17% ఇచ్చి బీసీలని తడి బట్టతోటి గొంతు కోస్తూ ఉన్నారు. ఇట్లా కోస్తున్నారు కాబట్టి బీసీలు జీర్ణించుకోలేక ఇవాళ ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు నిన్న క్యూనిస్ ఆఫీస్ ముంగట ఉప్పల్ల. ఇలాంటివి ఇంకొకసారి కూడా పునరావృతం కావద్దు. ప్రభుత్వాలు బీసీల మీద చిత్తశుద్ధి చాటుకోవాలి. మిమ్మల్ని కులగణన చేయమన్నది ఎవరు? కామారెడ్డి డిక్లరేషన్లో మీకు 42% ఇవ్వమని అడిగింది ఎవరు? మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయమన్నది ఎవరు? అన్నీ మీరే చేస్తారు, ఆపేది మీదే. మీరు ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఢిల్లీలో. మొన్న పోయినావు రేవంత్ రెడ్డి, నువ్వు మొన్న పోయి మోడీని కలిసినావు, ఇన్విటేషన్ ఇచ్చొచ్చినావు. మరి బీసీ రిజర్వేషన్ల మీద మోడీని కలవడానికి అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకపోవు? మీరు పార్లమెంట్లో
పార్లమెంట్లో 243 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ప్రైవేట్ బిల్లు ఎందుకు పెడతలేరు? మీరు పార్లమెంట్ని ఎందుకు స్తంభిస్తలేరు? మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేడం మీరు చెప్పండి, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చాలా సందర్భాలు చెప్పారు. ఒక వ్యక్తి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా సిద్ధమైంది. ఇప్పటివరకు ఎవరన్నా నిన్న నైట్ నుంచి కూడా మీరు బహుశా ఇక్కడే ఉన్నారు, ఎవరైనా బీసీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరన్నా వచ్చి బాధితుని పరామర్శించే సందర్భం ఏమైనా నెలకొందా? ఈ విషయం నేను చెప్పొద్దు బ్రదర్. ఇప్పుడు మీరు కొన్ని సోషల్ మీడియా తప్ప, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్ప మెయిన్ ఉన్నటువంటి ఏ ఛానల్స్ కూడా ఇక్కడికి వచ్చి న్యూస్ కవర్ చేసింది లేదు. ఒక సమంత ఇష్యూ, ఒక ఇష్యూ అయితే చిన్న ఇంట్లో జరిగిన ఇష్యూ ప్రపంచమంతా తెలిసేటట్టు చేస్తున్నప్పుడు ఈరోజు ఒక బీసీ బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. నిజంగా సిగ్గుచేటు. ఈరోజు 42% రిజర్వేషన్లు కల్పిస్తా అని హామీ ఇచ్చి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మరి ఏర్పడిన తర్వాత నువ్వు అసెంబ్లీలో బిల్ పెట్టగానే సరిపోదు. నీ కేవలం ఏంటంటే మేము అనుకున్న హామీ ఇచ్చినామన్నంత వరకు, అంటే మీకు కూడా తెలిసి జరుగుతో లేదని కేవలము తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కోసమే ఆ రోజు ఇచ్చినటువంటి హామీ తప్ప ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వరకు అంటారు, ఒక వార్డు మెంబర్ గురించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది లేదు. ఎందుకంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం ఎంత ఉందో అని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, చిన్న చిన్న దానికి ఆయన పోయి శంకుస్థాపనలు చేసుకుంటా శంకుస్థాపన వరకే అది పరిమితం అవుతుంది తప్ప దాన్ని పూర్తి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ రోజు ఒక బీసీ బిడ్డ చావు బతుకం బట్టి ఇప్పుడు చనిపోయాడు. కనీసం ఆ పార్టీ వర్గానికి సంబంధించిన ఎంతోమంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే ఎంపీలు ఉన్నారు, అందరూ ఏ ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ పరామర్శించింది. ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామంటే ఇప్పుడు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి సోనియా గాంధీ మీద ఒక కేసు అయితే గవర్నర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినటువంటి కాంగ్రెస్ నేతలు ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి నిప్పంటించుకొని మరి చనిపోతే ఇప్పటి వరకు వాళ్ళందరూ ఎక్కడ పోయినట్టు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన ఎవరైనా ఉన్నారంటే సోనియా గాంధీ గారు. తనకేదన్నా జరిగితే అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు వెళ్తారే తప్ప మన రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డ అనేది వాళ్ళకి అసలు ఆలోచన కూడా లేదు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే పెద్ద పెద్ద ఏవైతే ఉండే ఛానళ్ళు రానియకుండా ఆపేసిరంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నిజంగా మీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నా. మీరు ధైర్యం చేసి ఇక్కడ వరకు వచ్చి ఈ విషయాన్ని బయటికి తీసుకొస్తున్నా. ఈరోజు బీసీ బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా ఏ ఒక్క బీసీ బిడ్డ కానీ ఏ మంత్రి కానీ ఎవరు కూడా వచ్చి కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటానో హామీ ఇచ్చింది కూడా లేదు. ఈ రోజు ఆయన చనిపోయింది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో కాదు, కేవలం రిజర్వేషన్లు రావట్లేదు. మా భావితరాల పిల్లలు ఎట్లయితే రేపు నాకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ ఏందని మళ్ళీ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మొదలై శ్రీకాంతాచారి లాంటి 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో ఈ రోజు అదే 15 సంవత్సరాలు మనం వెనక్కి తీసినట్టు మళ్ళీ నిన్న శ్రీకాంతాచారి చనిపోయిన రోజు, ఈ రోజు నిన్నటికి ఇన్సిడెంట్ జరిగిందంటే మీరు ఆలోచించవచ్చు ఇంకొక శ్రీకాంతాచారి పుట్టిండు అని. ఈ రోజు శ్రీకాంత్ తీసుకుని ఈరోజు ఈశ్వర్చారి ఉన్నాడు. ఈశ్వర్చారికి కుటుంబ సమస్యల గురించి కాదని చనిపోయింది. ఆ బీసీల గురించి ఏందో తెలియకముందు ఒక బీసీ అనే నిదానంతో ఆయన చనిపోతున్నాడు అంటే చనిపోయిన నిజంగా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి ఎవరంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మీరు చూసినారు, చిన్న పిల్లలు. ఒక తల్లి ఒక పిల్లల్ని పెంచాలంటే ఎంత బాధ ఇది ఉంటుంది. వాళ్ళు కనీసం ఆ బాబు 1 ఇయర్ కనీసము ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన నీతి లేదు. ఏం చేస్తారండి? అసెంబ్లీలో మీ గురించి మీ ఆస్తులను పెంచుకొని మీకు ఉన్నటువంటి కర్తవ్యాన్ని నిర్వహించాలి. ప్రజల గురించి నిజమైన నాయకుడు రావాలంటే ప్రజల్లో నుంచి పుట్టాలి. మీరు ఇల్లు తిరిగి ఓట్లాడుకున్నంత ఈజీ కాదు ఒక మనిషి ప్రాణం మొత్తం ముందుకు రావడానికి. ఇప్పుడే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు ఏ మాట అయితే కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తున్నారో ఇచ్చి తీరాల్సిందే. మీరు ఇంట్లో చెప్పుకున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పినారు అంటే మీకు ఇచ్చే ఉద్దేశం లేదన్నప్పుడు ఆ రోజు మీరు ఎందుకు హామీ ఇచ్చినారు? మేము అడిగిన మా హామీ ఇవ్వమని. ఈరోజు గతంలో మనకి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ 28% తగ్గించారని ఈరోజు మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీరేం చేశారు? అక్కడ దాకా ఎక్కడేసిన గొంగళ అక్కడ నుండి కేవలం ప్రజల్ని నమ్మించారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసింది మోసం అయితే ఈ రోజు మీరు చేసింది మీరు కూడా మోసమే కదా. ఈ రోజు ఒక మనిషి చనిపోయి చావు బ్రతుకుల మధ్య ఉండి కొట్టుమిట్టాడు ఈ రోజు చనిపోయినాడు. తను ఎంత దొంగతనంగా అంటే అండి, మా దారిలో మేము కింద ధర్నా చేస్తుంటే దొంగతనంగా తప్పించాలని చూసింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా ఇక్కడ? వీళ్ళ కుటుంబానికి కనుక న్యాయం ప్రభుత్వం చేయకపోతే ఇది కొనసాగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇలాగ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకండి. బీసీల గురించి మనం అందరం పోరాటం చేద్దాం. ఖచ్చితంగా మన 1200 మంది విద్యార్థులు చనిపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈరోజు మరి మనం సాధించుకున్న రిజర్వేషన్లు ఎందుకు రావు? వాళ్ళు మెడల వంచైనా సరే మరి రిజర్వేషన్ దక్కించుకుని దయచేసి ఇలా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయకండి, చేసుకోవద్దు. ఎందుకంటే మీ కుటుంబం ఉంటుంది మిమ్మల్ని నమ్ముకొని. మనం అందరం కలిసి పోరాటం చేస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు తెచ్చుకుంటాం. మనం
రారండి వాళ్ళకి పదవులు వచ్చే వరకు అంతేందుకండి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది. ఆయనకే చిత్తశుద్ధి లేనప్పుడు కింద మంత్రులు ఎందుకు వస్తారు ఆయన దాటి? నిజంగా రాహుల్ గాంధీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని మేము నమ్మినాం, కానీ మీరు ఇంత నయవంచన చేసి మా గొంతుకు వస్తారని మేము అనుకోలేదు. నిజంగా రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాల్సింది. ఇవ్వలేదండి. రాత్రి నేను చూశానండి, 12 o'clock వరకు ఇక్కడ చూసిన ఆయన 97% కాలిపోయాడండి. నైటే మాకు తెలుసు ఏంటంటే ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా దీన్ని మూసేయాలనుకున్నారు. మేము కింద ఉన్నప్పుడే దొంగతనంగా తను తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎంత వాగ్వివాదం జరిగిందో మీరు ఇప్పటి వరకు సూపరింటెండెంట్ వచ్చి అసలు బులెటిన్ ఇవ్వలేదు. అలాగే ఎందుకంటే ఆమెకు కూడా తెలుసు చనిపోతాడని. ఆయన చివరి మాట కూడా బీసీ అంటే బీసీ అన్న పదానికి ఆయనకేంటో తెలియదు. అయినా కూడా నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి ఈశ్వరాచారికి న్యాయం జరగాలి, ఇలాంటి పునరావృతం జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. పదే బీసీల మీద ఇలాంటి జరగడం, బీసీలు ఆత్మహత్యలు చేసుకోవడం, గతంలో నల్గొండ ఇష్యూ కూడా మీరు చూసి ఉంటారు బహుశా, మూత్రం తాగించడం, ఇవన్నీ ఎట్లా చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం చేస్తారు. ప్రభుత్వం ఎట్లుంది అంటే చెప్పు తీసినట్టే మనకు కనిపిస్తుంది, కొట్టింది ఎవరు కనిపించదు. మొన్నటి కనుక ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డకి ఎలాంటి అవమానం జరిగిందో మనం అందరం చూసినాం. అది మరవక ముందే 2 రోజుల తర్వాత ఒక వ్యక్తి ఆత్మహత్యను చేసుకోవడం జరిగింది. ఈ దౌర్భాగ్యం ఏంటంటే అందరు బీసీలో చనిపోతున్నారు. గతంలో కూడా 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ విషయాన్ని మళ్ళీ 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింటే ఈశ్వరాచార్య నిజంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చేస్తారు. ఆయన ఏ నిదానంతోనైతే చనిపోయిండో దాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పి ఆయన మనిషి ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? తగ్గుతాయా తగ్గలేదని మీలాంటి మీడియా మిత్రులు చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఇలాంటివి కామన్ అయిపోయినాయి. ఎంత కామన్ అయిపోయినాయి అంటే రాష్ట్రంలో ఒక మనిషి చనిపోతే కనీసం పరామర్శించలేని స్థితి చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని. ఆయన చీమ కుట్టినట్టు లేకపోయినా కూడా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నిజంగా ఇప్పటికైనా బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.